భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ పాక్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. దాంతో భారత్ బంగ్లా సరిహద్దుకు పాక్ మిలిటరీ బలగాలను మోహరిస్తోంది. మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత పెద్ద మొత్తంలో సైన్యాన్ని మోహరించినట్టు తెలుస్తోంది. పాక్ ఎత్తులకు భారత్ పై ఎత్తులు వేస్తూ చిత్తు చేస్తుంది. పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ అందకుండా చర్యలు తీసుకుంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను భారత్ మోహరించింది. వార్ఫేర్ వ్యవస్థ కారణంగా భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ విఫలం కానున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ పాక్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. దాంతో భారత్ బంగ్లా సరిహద్దుకు పాక్ మిలిటరీ బలగాలను మోహరిస్తోంది. మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత్ పెద్ద మొత్తంలో సైన్యాన్ని మోహరిస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ ఎత్తులకు భారత్ పై ఎత్తులు వేస్తూ చిత్తు చేస్తుంది. పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నల్స్ అందకుండా చర్యలు తీసుకుంది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను భారత్ మోహరించింది. వార్ఫేర్ వ్యవస్థ కారణంగా భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ విఫలం కానున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ పాక్ కు అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. పాకిస్తాన్ భారత్ ని ఇబ్బంది పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొన్నటి పెహల్గాం దాడి ఘటనకు దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పాక్ కుట్రలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఒకవైపు భారత భూభాగం వైపు పాకిస్తాన్ సరిహద్దుల నుంచి కాల్పులు జరుపుతున్నటువంటి అదేవిధంగా యుద్ధానికి సన్నద్దమవుతున్నట్టుగా పాక్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు భారత భూభాగంపై యథేచ్ఛగా కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల విరమణకు ఒప్పందానికి ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతుంది. సరే, ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు అయిపోయాక నెక్స్ట్ పాకిస్తాన్ మరోసారి బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కూడా భారత్ పై కాల్పులు జరిపేందుకు అదేవిధంగా భారత్ పై దాడికి దిగేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి బంగ్లాదేశ్ ను వాడుకొని బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి భారత భూభాగంపై దాడికి దిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య గతంలో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హిందువులపై దాడుల విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఉంది. చాలా బంగ్లాదేశ్ వ్యవహారంలో తీవ్రంగా ఖండించింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మార్పు జరగడంతో కాస్త భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నట్టు ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పుడు దాన్నే మొన్నటి వ్యవహారాన్ని అంతా కూడా ఆదా చేసుకుని ఇటు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ సహకరిస్తూ భారత్ పై దాడికి దిగేందుకు ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ బలాలకు పాకిస్తాన్ సహకరిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దులో మొత్తంగా కూడా పాకిస్తాన్ వాళ్ళని పెద్ద ఎత్తున మోహరించాయి. సో ఇదన్నింటినీ గమనించినటువంటి భారత్ ముందస్తుగానే పాకిస్తాన్ యొక్క కుట్రలను పసిగట్టినటువంటి భారత్ వెంటనే ఆ సరిహద్దుల గుండా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున భారత్ బలగాలు మోహరించింది. సో ఇప్పటికే పాకిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్ అదేవిధంగా మయన్మార్ యొక్క మూడు ఎనీ క్షణం అంటే ఏ మూమెంట్ అయినా సరే ఎప్పుడైనా సరే అటువైపు నుంచి శత్రువుల నుంచి దాడులు జరిగితే వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధపడుతున్నారు. బలగాలు సిద్ధమైనాయి. మరోవైపు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు భద్రతాపై నిఘా వేస్తూ వస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఇతరత్ర బలగాలు ఏదైనా రాకెట్ లాంచర్లతో కావచ్చు, ఇతరత్ర డ్రోన్లతో దాడికి పాల్పడే ఉందన్న సమాచారంతో అప్రమత్తమైనటువంటి భారత్ దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థతో ఆ యొక్క అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో అటువంటి క్షిపణ దాడులు కావచ్చు, ఇతరత్ర దాడులను ముందే పసిగట్టి దాన్ని నిర్వీర్యం చేసేంత ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. మరోవైపు
వరుసపెట్టి గత 2-3 రోజులు జరుగుతున్న పరిణామాల్లో మాత్రం భారత్ అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొత్తంగా కూడా ఢిల్లీలో చాలా కీలక పరిణామాలు సంభవించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అత్యున్నత సమావేశాలు జరిగాయనుకోవచ్చు. వాటిని సూపర్ కేబినెట్ కూడా అంటారు. సో అట్లాంటి సమావేశాలు నిన్న భేటీ అయ్యాయి. దాదాపుగా పుల్వామా దాడి 2019లో జరిగినట్టు పుల్వామా దాడి ఘటన తర్వాత నెక్స్ట్ నిన్న అట్లాంటి సూపర్ కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో చాలా అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది, జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల ఏరివేత విషయంలో కావచ్చు ఏం జరుగుతుందనే దానిపైన ఎప్పటికప్పుడు కేంద్రం సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాలను అలర్ట్ చేసినటువంటి మోడీ సర్కార్ ఏ క్షణమైనా ఒకవేళ కేంద్రం నుంచి ఆదేశాలు అందినా లేకుంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆర్మీ భద్రతా బలగాలి ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. సో దీంతో ఇప్పటికే వాయుసేన కావచ్చు, నావికా దళం కావచ్చు, అదేవిధంగా ఆర్మీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించింది. త్రివిధ దళాధిపతులు కూడా ఎప్పటికప్పుడు మొత్తం కింద తమ టీంకు సందేశాన్ని ఇస్తూ అలర్ట్ గా ఉండాల్సిందే ఇప్పటికే సందేశం కూడా పంపించింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ యొక్క ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద కావచ్చు, భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా కూడా అగ్రరాజ్య అమెరికా కూడా కొంత ఇంటర్ఫియర్ అయినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో కూడా కొంత ఇన్వాల్వ్ అయి ఇటు భారత్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో పాటు అదేవిధంగా పాక్ ప్రధాని షహజాద్ షరీఫ్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు మొత్తం చాలా కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే పహల్గాం దాడి ఘటన తర్వాత అమెరికా డైరెక్ట్ గా రంగంలో దిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రెండు దేశాలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులతో చర్చలు జరిపింది. ముఖ్యంగా పహల్గాం దాడిని ఖచ్చితంగా పాకిస్తాన్ ఖండించాల్సిందే. ఇట్లాంటి తీవ్రవాద చర్యలను పాకిస్తాన్ కనుక వెన్కేసుకు వస్తే మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ఆ తీవ్రవాదులను ఏరివేత విషయంలో మా మద్దతు భారత్ ఉంటుందని చెప్పి చాలా స్పష్టం చేశారు అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి అమెరికా దేశం. సో ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం భారత్ కు అండగా నిలవడంతో పాకిస్తాన్ లో కూడా కొంత వెన్నులో వణుకు మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సీరియస్ గా పహల్గాం దాడికి ఖండించాల్సిందే. ఈ యొక్క దాడి ఉగ్రవాద దాడి తీవ్ర దాడికి సంబంధించి పూర్తి సహాయ సహకారం ఎందుకంటే దర్యాప్తుకు సహకరించాల్సిందని చెప్పేసి కూడా అమెరికా పాకిస్తాన్ కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం ఇంకా తన దొంగ బుద్ధిని వక్రబుద్ధిని చాటే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ తీవ్రవాద దాడిలో మా ప్రమేయం లేదు, భారత్ కావాలనే తమను ఇబ్బంది పెట్టే విధంగా అదేవిధంగా అంతర్జాతీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి లేనిపోని ఒక అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు చేసే విఫలయత్నం చేసింది. సో దీని అన్నిటి కూడా అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పటికే దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి యావత్ ప్రపంచ దేశాలు అన్ని కూడా కళ్ళ ముందు కనబడుతోంది. ఇంకా మీరు వెనుక వేసుకొస్తే మూర్ఖత్వం అవుతుందని చెప్పేసి కూడా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎట్లాంటి చర్యలు ఉంటాయో అనేది కూడా భారత్ గమనిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సమయంలో భారత్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారత్ కు సంబంధించిన భారత్ గగనతలంలో పాక్ విమానాలకు మొత్తంగా కూడా నో ఎంట్రీ ఇచ్చింది, నిషేధించింది. మే 24 వరకు కూడా పూర్తి స్థాయిలో నిషేధం ప్రకటించింది. సో పాక్ సంబంధించినటువంటి ప్యాసింజర్ కావచ్చు ఏదైనా విమానాలకు సంబంధించినటువంటి యుద్ధం కావచ్చు ఇతరత్ర ఏ విమానాల్లో అయినా భారత్ గగనతలంలోకి ఎంట్రీ ఇవ్వలేదు, పర్మిషన్ లేదు, నిషేధం ప్రకటించింది. సో ఇది చాలా అత్యంత కీలక నిర్ణయం. సో దీని తర్వాత నెక్స్ట్ తదుపరి చాలా ఇంకా కొన్ని పాకిస్తాన్ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. అన్నిటికీ మించి పాక్ లో తలదాచుకుంటున్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఒక కార్యాచరణ ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే నిన్న మొన్న జరిగిన సమావేశాల్లో ఈ ఎజెండాగానే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సమావేశాలు అయినట్టుగా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే పహల్గాం దాడి ఘటన తర్వాత అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు పూర్తి స్థాయిలో దాడి జరిపి వెంటనే పాకిస్తాన్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ తలదాచుకుంటున్నట్టుగా ఇప్పటికే రాకు సమాచారం అందింది. వాటిని ఆ ఉగ్రవాదులను కాపాడుతూ వెన్కేసుకు వస్తూ పాకిస్తాన్ లో షెల్టర్ జోన్ గా ఇస్తూ భారత్ పై దాడులకు ఉసిగొల్పుతుంది. పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అణచివేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఆ రకంగా భారత ఆర్మీకి కూడా కొన్ని కీలకమైన ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ సర్కార్ నుంచి అందాయి. దీంట్లో భాగంగానే గత 3-4 రోజులుగా కూడా మొత్తంగా కూడా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడికక్కడ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అణువున గాలింపు చర్యలు జరుపుతున్నాయి. ఒకవైపు ప్రతి ఇంటి గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒక్కొక్క ఇంటిని 10 మంది పోలీసులు స్పెషల్ భద్రతా బలగాలు రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు వస్తువులు కావచ్చు కనబడితే వాటిని వెంటనే బాంబు లాంటివి కనిపిస్తే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే సందర్భంలో కొంతమంది
జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి లిస్టు జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఆధారంగా చేసుకుని వారిని ఇళ్లను నీలమట్టం చేశారు. అందులో ఇప్పటికే పెహల్గాం దాడి ఘటనలో ఒక ఇద్దరు తీవ్రవాదులు ఉన్నారని ఒక అంచనా వేస్తుంది. ఆ ఇద్దరు తీవ్రవాదుల ఇళ్లను కూడా నీలమట్టం చేసింది. సో వీళ్ళన్నిటి ఒకవైపు చేస్తూనే మరోవైపు భారత్ పాక్ సరిహద్దులు ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి. ఇప్పటికే గత 3-4 రోజులుగా చూసుకుంటే పాక్ భారత్ను కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పవచ్చు. ఉదయం సమయంలో కాల్పకు తెగబడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు సరిహద్దు ప్రాంతంలో కాల్పలు జరుపుతున్నది. ఇవన్నీ గమనించినటువంటి భారత సైన్యం కూడా హై అలర్ట్ ప్రకటించి ముందస్తు దాడులకు పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతంలో నావికా దళము ఇప్పటికే సంసిద్ధంగా వ్యవహరించింది. ఇప్పటికే కొన్ని క్షిపణుల ప్రయోగాలకు సంబంధించి సక్సెస్ గా విజయవంతం చేసింది. సో తాము పాకిస్తాన్ సంబంధించిన ఎటువంటి దాడి జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రకటించింది. సో మరోవైపు వాయుసేన కూడా అత్యంత అధునాతమైనటువంటి రాకెట్ లాంచర్లు కావచ్చు, క్షిపణులు కలిగినటువంటి భారత వాయుసేన కూడా ఒక్క క్షణం రంగంలో దిగితే మాత్రం పాకిస్తాన్ తీవ్రవాదులతో పాటుగా పాకిస్తాన్ సంబంధించి ఆర్మీకి 5 నిమిషాల్లో తాము ఖచ్చితంగా మా యొక్క బలం ఏందో చూపించగలము, మా సత్తా ఏందో చాటగలమని చెప్పేసి ఇప్పటికే గత 3-4 రోజులుగా ట్వీట్లు చేస్తూ తమ యొక్క యుద్ధ విన్యాసాలను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదంతా కూడా చాలా కీలకంగా మారుతూ ఉంది. ప్రతిదీ చూస్తున్న కొద్దీ గత 3-4 రోజులుగా చాలా కీలకమైన డెవలప్మెంట్ జరుగుతున్నాయి. కానీ ఈ రోజు మాత్రం మరొకటి అత్యధిక ఏంటంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్ర దాడికి సంబంధించినటువంటి విషయంలో పాకిస్తాన్ తీవ్రవాదులకు సహకరిస్తుందనేది చెప్పేసి అమెరికా తేటతెల్లం చేసినట్టయింది, స్పష్టం చేసినట్టయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించి అమెరికా చాలా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ కొంత గందరగోళం అయోమయ పరిస్థితికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించి అమెరికాతో పాటు అగ్రరాజ్యంతో పాటు ఇతర దేశాలన్నీ కూడా పాకిస్తాన్ యొక్క తీవ్రవాద భావజాలం కావచ్చు, తీవ్రవాదులను ప్రేరేపించేటువంటి పాకిస్తాన్ కు ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిపోయింది, ఏకాకిం చేసింది. దాంట్లో భారత్ ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ తదుపరి ఒక పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక చైనా, ఒక బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో వారితో దోస్తీ కట్టి భారత్ ను ఇబ్బంది పెట్టే పరంగా భారత్ పై దాడికి వ్యూహాలు పడినట్టు తెలుస్తోంది. వీటిని ముందే గమనించినటువంటి భారత్ కూడా అదే స్థాయిలో దానికి ఎదురు దాడికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి మాత్రం తెర వెనుక పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా మిజైల్ కి సంబంధించినటువంటి ఒక సహకారం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు టర్కీ, అదేవిధంగా బంగ్లాదేశ్, ఈ 3 దేశాలు ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ కు తెర వెనుక సహకారం అందిస్తూ భారత్ పైన భారత్ కి సంబంధించినటువంటి ఆ దాడులకు దిగే విధంగా సహకరిస్తున్నట్టుగా కొంత సమాచారం అంతోంది. ఇప్పటికే భారత్ కూడా ఈ విషయాన్ని గమనించింది, దాంతో హై అలర్ట్ ప్రకటించింది. సో చాలా ఇంపార్టెంట్ గా ఈ 2-3 రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. సో ఎనీ మూమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పు జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ భారత్ సంబంధించి పాకిస్తాన్ పై ఎనీ మూమెంట్ దాడికి దిగే అవకాశం ఉంది. సో ఒకవైపు కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే దాడికి సిద్ధమవుతున్నట్టుగా ఆర్మీ బలగాలు ప్రకటించాయి. ఎందుకంటే గతంలో పరిస్థితిని చూసుకుంటే పుల్వామా దాడి ఘటన తర్వాత ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ సంబంధించినటువంటి పాక్ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలన్నింటినీ కూడా నిలమట్టం చేసిన ఘనత భారత్ దక్కుతుంది సర్జికల్ స్ట్రైక్ పేరుతో. సో ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగాలు చేస్తుందా, ఏకంగా పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులకు దిగే అవకాశం ఉందా అనేది మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. హై అలర్ట్ భారత్ ప్రకటించింది ఇప్పటికే. సో దీంతో పాటుగా పక్కనున్నటువంటి బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఎప్పటికప్పుడు భారత్ ఒక మొత్తం పాకిస్తాన్ సంబంధించినటువంటి చర్యలను గమనిస్తూనే దానికి కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సో దేశంలో మాత్రం మరొకసారి ఇప్పుడు దేశంలో వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు కావచ్చు కొంత ఆ దేశవ్యాప్తంగా అక్కడెక్కడ ఏమైనా స్లీపర్ సెల్ తో ఉన్నారా అనే ఒక ఉద్దేశం కూడా భారత కేంద్ర ప్రభుత్వం అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ ప్రకటించి భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.